ఈసారి మా ఇంటి కార్తీక వనభోజనాలు ఇన్ని రకాల వంటలతో, ఎన్ని రకాల వంటలైనా చాలా సింపుల్‌గా, తక్కువ అంట్లతో, చాలా కమ్మగా, చాలా త్వరగా చేసుకునేటట్టుగా సింపుల్ టిప్స్‌తో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా కార్తీక వనభోజనాలకు ఎక్కడ వెళ్లారని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మొన్న తిరుమల వెళ్ళాం కదండీ! తిరుమలలో మేమేం పర్చేజ్ చేసాము, చేసిన షాపింగ్ అంతా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగే అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్లు అలా పెట్టేసి దేవుళ్ళందరినీ ఇలా అలంకరించేసి ఉదయాన్నే పూజ చేశాను. మొన్న ఇలా తిరుమలకు వెళ్ళామనేసి వ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు, అక్క మీరు టికెట్స్ ఎలా బుక్ చేశారనేసి. మేమైతే విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళామండి. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా ఇన్ని లడ్లు ఇస్తారా అని మీ అందరు చాలా మందికి డౌట్ రావచ్చు. ఏం లేదండి, మేము 4 మెంబర్స్ వెళ్ళాం కనుక 4 లడ్లేమో ఇస్తారు. తర్వాత మిగతావన్నీ మేము కొనుక్కొచ్చామండి. ఎందుకంటే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే లడ్లు అనేది తీసుకొని వస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, మాకు తెలిసిన వాళ్ళందరికీ లడ్లు అనేది పంచుతామండి. ఎందుకంటే అది ప్రత్యేకమైన స్వామివారి ప్రసాదం కనుక మాకు అలాగనే నెలకు ఒకసారి ఎవరో ఒకరు దేవుడి ప్రసాదం అనేది పంపిస్తుంటారు కనుక ఎక్కువ క్వాంటిటీతోనే లడ్డు తీసుకొని వచ్చి అందరికీ పంచుతుంటాము. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా పూజ చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని నేను నమ్ముతూ ఉంటాను. అలాగనే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను. ఇవాళ అయితే కార్తీక వనభోజనాలు చేస్తున్నానండి. అది మా ఉసిరి చెట్టు దగ్గర. కార్తీకాలు వచ్చేసరికి ఎక్కడికో ఒక చోటికి వనభోజనాలు ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు కదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళింటే తప్పకుండా కామెంట్ చేయండి. 2-3 ఏళ్ళ నుంచి మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. మాకు తులసికోట పక్కనే ఉసిరి చెట్టు ఉంది కనుక అక్కడనే వనభోజనాలు చేస్తున్నాము. చాలా సింపుల్ గా కమ్మనైన వంటలు చిన్నపాటి టిప్స్ తో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చిన్నపాటి క్యూట్ ట్రిప్లీ కడాయి, అలాగనే ఇంకో ఫ్రై ప్యాన్ ఓమి చెఫ్ నుంచి తెప్పించానండి. ఓమి చెఫ్ ప్రోడక్ట్స్ మీకు చాలా మందికి తెలిసే ఉంటాయి. ఓమి చెఫ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీతో ఉండడమే కాకుండా చాలా రీజనబుల్ ప్రైసెస్ తో ఉంటాయి అనమాట. క్వాలిటీ సూపర్ గా ఉంటాయి అనేసి ఈ 2 ప్రోడక్ట్స్ అన్ని తెప్పించానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కాలంలో నాన్ స్టిక్ వాడడం మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు కదండి. స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్లు ఇలా ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ హెల్త్ కి మంచిదే కాకుండా మనకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం వంట చేసిన తర్వాత కూడా అడుగంటకుండా ఉంటాయండి. ఏ వంట చేసినా కూడా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. హెవీ బేస్తో ఉంటాయి కనుక మనం హై ఫ్లేమ్ పెట్టినా, లో ఫ్లేమ్ పెట్టినా, ఆలు కర్రీ ప్రిపేర్ చేసినా ఏవైనా కానీ అడుగు అనేది అంటకుండా ఉంటాయండి. 100% ప్యూర్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కనుక హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్ కానీ ఆర్టిఫిషియల్ కోటింగ్ అనేది కూడా ఉండదు. అంతేకాకుండా మెయిన్గా మనకు అడుగు మారుతుందనే టెన్షన్ ఉండదండి. హ్యాపీగా ఎన్ని రకాల రెసిపీస్ అయినా మనము లెస్ ఆయిల్తో అలాగనే లైట్గా మనం వాటర్ వేయకుండా చేసుకోవచ్చు. వేపుళ్ళు కానీ ఏవైనా కానీ అడుగు అనేది అసలు మాడకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకు క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ కాలంలో నాన్ స్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసి ఇలా స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళిపోవడం బెస్ట్ అండి. అది మనకి ఇలా తక్కువ ప్రైస్తో, రీజనబుల్ కాస్ట్తో, ఇలా హై క్వాలిటీతో ఇలా ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్ దొరికేటప్పుడు నాన్ స్టిక్ ఎందుకండి, హెల్త్కి చాలా మంచిదైనా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా మన కూపన్ కోడ్ ఎలాగూ ఉంటుంది. లక్ష్మి అని కనుక టైప్ చేశారనుకోండి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ క్యూట్ కడాయి అయితే చాలా బాగా నచ్చింది. ఏదైనా 1/2 kg మనము ఆలు ప్రిపేర్ చేయొచ్చు, లేకుంటే 1/2 kg పులుసు కూరలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్రై ప్యాన్ కూడా హెవీ బేస్తో ఉంటుంది. హ్యాండిల్ కూడా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది కనుక మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు, వేపులు చేసేటప్పుడు, పొడి కూరలు చేసేటప్పుడు ఈజీగా మిక్స్ చేసేదానికి కూడా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి. హెవీ బేస్ వచ్చి ఉంటుంది. అలాగనే లో ఫ్లేమ్ పెట్టినా కూడా హీట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓమి చెఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి రీజనబుల్ కాస్ట్తో హై ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి కనుక మీరు ఏమైనా తీసుకోవాలి తప్పకుండా పర్చేజ్ చేయండి. ఇంకా సింపుల్గా టేస్టీగా ఉండేటట్టుగా ఆలు కర్రీ తప్పకుండా ఇలా చిత్రాన్నంలోకి కానీ, లేకుంటే కనుక మా సైడ్ అయితే ఓలిగలు ఎక్కువ భక్షాలు చేస్తుంటాము. అందులో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చిత్రాన్నం చేశాను కనుక చిత్రాన్నంలోకి తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. పొడి పొడిగానే ఉంటుంది. అలా అని మనము డీప్ ఫ్రై చేసినట్టుగా ఆయిల్ ఫ్రై చేస్తుంటాం కదండి ఆలు ఫ్రైకి, అలా కాదనమాట. మనం బాయిల్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను, తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను, తర్వాత ఆనియన్స్, అలాగనే టొమాటోస్ వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగనే కొంచెం సాల్ట్ వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అంతా ఇదిగోండి చిన్నగా ఇలా కట్ చేసేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి కొన్ని వాటర్ అలా వేసానండి. ఒక 3-4 చుక్కలు వాటర్ వేసాను అంతే. తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం ఎక్కువగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి,
లైట్‌గా లాస్ట్‌లో అండి ఒక 2, 3 స్పూన్ల వరకు పుట్నాల పప్పుల పొడి వేసేసి, ఇలా బాగా మిక్స్ చేసేసి, లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి పొడిగానే ఉండాలనమాట. అప్పుడే కమ్మగా ఉంటుందండి. మీకు ఎంతమందికి ఇలాంటి ఆలు ఫ్రై ఇష్టమొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. అంతే కాకుండా మీరే విధంగా ఇంకా డిఫరెంట్‌గా ఆలు ఫ్రై ప్రిపేర్ చేస్తే నాకు తప్పకుండా చెప్పండి. నేను కూడా మీరు చేసినట్టుగా ట్రై చేస్తాను. అంతేకాకుండా సీజన్ కాని సీజన్‌లో ఇలా మామిడికాయ రోటి పచ్చడండి. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయండి. ఒకప్పుడైతే గనుక ఉగాది పండగ ఆ టైంలో అయితే దొరికేటివన్నమాట. ఇప్పుడైతే మామిడికాయలు ఇప్పుడే దొరుకుతున్నాయనేసి నేనైతే రోటి పచ్చడి ప్రిపేర్ చేశాను. ఏవైనా మనము పుల్లగా ఉన్న ఎక్కువ పుల్లగా ఉన్న మామిడికాయలకైతే కొంచెం పచ్చి కొబ్బరి గానీ, ఎండు కొబ్బరి గానీ ఎక్కువేసి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువేసి ప్రిపేర్ చేస్తే కనుక పులుపు అనేది తగ్గుతుంది. నేను అలాగనే చేశాను. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయండి. లాస్ట్‌లో వడియాలు లేదా అప్పడాలు వేద్దామనేసి ఇందాక చిన్నపాటి క్యూట్ బుజ్జి కడాయి ఉంది కదండీ! అదే కొంచెం వాష్ చేసేసి అందులోనే ఆయిల్ వేసి, ఇంగా మళ్ళీ ఎక్కువ అంట్లనేది పడకుండా ఉంటాయి కదండీ! అప్పడాలనేది వేస్తున్నాను. అప్పడాలు లేకుంటే ఇంట్లో తయారు చేసుంటాం గదండీ! వడియాలు, బియ్యం వడియాలు అవి కానీ ఖచ్చితంగా ఉండాలండి. వనభోజనాలనే గదనమాట. ఇంట్లో ఏవైనా అన్ని రకాల వంటలు చేసామంటే అవి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకోటి చెప్పాలంటే ఊరు మిరపకాయలండి. తప్పకుండా మా ఇంట్లో నేను అలాగనే అమ్మ ఎక్కువగా తింటుంటాము. మా వారు, అత్తయ్య ఎక్కువ తింటదండి నాతో పాటు. మా వారు, బాబు ఒకటి అంతే అనమాట. ఇదిగోండి ఇక్కడైతే అప్పడాలు వేస్తున్నాను. ఈ కడాయి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా మనము పులుసు కూరలు చేయొచ్చు, వేపుళ్ళు చేయొచ్చు, ఎప్పుడన్నా పూరీలు చేయాలన్నా పూరీలు చేయొచ్చు. తర్వాత ఇలా అప్పడాలు ప్రిపేర్ చేయొచ్చు. ఇదిగోండి ఊరు మిరపకాయలు, అలాగనే అప్పడాలు రెడీ అయిపోయాయి. ఇంక నేను చేసిన వంటలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. రైస్ అలాగనే ఇదిగోండి చిత్రాన్నం తయారు చేశాను. తర్వాత కొంచెం ఇవాళైతే గట్టిపప్పు చేశానండి. మా ఇంట్లో ఎక్కువగా గట్టిపప్పు అంతగా ఇష్టపడరు కానీ, మా బాబుకి చాలా ఇష్టం అనేసి ఇవాళైతే తాలింపు వేసాను గానీ, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. గట్టిపప్పు, ఎర్రకారం పప్పు అండి. కొంచెం టొమాటోస్ ఎక్కువేసి, కొంచెం చింతపండు వేసి తయారు చేశాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇందాక బాండీలో ఫ్రై చేశాను గదండీ! మామిడికాయ రోటి పచ్చడి. ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీశాను. కొంచెం కచ్చా పచ్చగా ఇలా ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసేసి ప్రిపేర్ చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాక కొంచెం తాలింపు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. ఇంకా ఆలు ఫ్రై, పొడి కూర చూడండి. చూడగానే నోట్లో నీరులు ఊరేటట్టుగా ఉండడమే కాకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పుల పొడి వేసామంటే కొంచెం తొందరగానే అయిపోజేసుకోవాలండి. లేకుంటే సాయంత్రానికి పనికిరాదనమాట. ఎందుకంటే బాయిల్ చేసాం గనక. ఇన్ని రకాల వంటలుంటే స్వీట్ ఖచ్చితంగా ఉండాలని శనగపప్పు పాయసం చేశాను. తర్వాత టొమాటో రసం. ఈ టొమాటో రసం వచ్చేసి అమ్ము చేసిందండి. మన ఛానల్‌లో రెసిపీ చూసి నేను చేస్తానని చెప్పేసి మిగతా వంటలన్నీ నేను చేస్తుంటే అమ్మ అయితే టొమాటో రసం చేసింది. ఇవండి మా ఇంట్లో కార్తీక వనభోజనాలకు చేసిన వంటలు. ఇన్ని రకాల వంటలు చేసినా చూస్తున్నారు కదా! కిచెన్ కౌంటర్ నీట్‌గా ఉంది. అలాగనే స్టవ్ నీట్‌గా ఉంది. అంట్లు కూడా ఎక్కువగా పడలేదు. ఎందుకంటే పప్పు చేసిన కుక్కర్‌లోనే ఆలు ఉడికిచ్చాను. ఆలు ఉడికిచ్చిన తర్వాత సేమ్ అదే కుక్కర్‌లోనే టొమాటోస్ అనేది ఉడికిచ్చాను రసంకి. అలాగనే ఆలు ఫ్రై చేసిన చిన్నపాటి క్యూట్ కడాయిలోనే అప్పడాలు, అలాగనే వడియాలు వేయించాను కదండీ! అందుకని ఎక్కువ అంట్లు పడలేదు. అంతేకాకుండా కిచెన్ కౌంటర్ నీట్‌గా ఉంది. కిచెన్ గూడా నీట్‌గా ఉందనమాట. మనం ఎన్ని వంటలు చేసినా గూడా కిచెన్ కౌంటరు అలాగనే స్టవ్ నీట్‌గా ఉన్నిందనుకోండి, హమ్మయ్య! అనిపిస్తుంది గదండీ! నేనైతే అలాగనే ఫీల్ అవుతుంటాను. ఇంక వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా ఉసిరి చెట్టు, అలాగనే తులసి కోట. ఇదిగోండి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది మా ఉసిరి చెట్టు. మొన్ననే అండి ఒకటే ఒక ఉసిరికాయ ఇచ్చిందనమాట. ఆ ఉసిరికాయతో నేను అరుణాచలంలో ఉసిరి దీపం వెలిగించాను. అప్పుడు అరుణాచలం వ్లాగ్ పెట్టినప్పుడు చాలామంది ఒక్కటే వచ్చిండదు. చూడు లక్ష్మి ఒక 3, 4 అన్నా ఉసిరికాయలు వచ్చింటాయని చెప్పారు. చాలా సార్లు చూసానండి. ఎక్కడా ఒక్క కాయ కనిపియలేదు. ఆ ఒక్క కాయ కాసిన కాయని తీసుకెళ్ళేసి నేను అరుణాచలంలో దీపం వెలిగించాను. చాలా సంతోషంగా అక్కడ కూడా అరుణాచలం దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఇలా అందరం కలిసి దైవ దర్శనానికి వెళ్తే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు, అలాగనే దైవ దర్శనాలు చేయిస్తూ ఉండాలి కదండీ! ఇంగా ఇదిగోండి అందరం కూర్చొనేసి ఇలా భోంచేస్తున్నాము. చాలా సంతోషంగా అనిపించిందండి. అందరము నేను, మా వారు, పిల్లలిద్దరు, అత్తయ్య పోయిన సంవత్సరం గూడా ఇలాగనే కూర్చొని భోంచేసాము. ఇలా అందరం కూర్చొని భోంచేసేటప్పుడు గానీ, అందరం కూర్చున్నప్పుడు గానీ, అందరం కలిసి మాట్లాడుతున్నప్పుడు గానీ, మా మామయ్యని చాలా మిస్ అవుతున్నామండి.
ఏం చేస్తాము, ఎక్కడున్నా మా మామయ్య మమ్మల్ని చల్లగా చూస్తాడు కదా అనుకుంటూ ఇంకా చేసిన వంటలన్నీ ఇలా షాప్ మీద పెట్టేసుకునేసి అతే అలా కుర్చీలో కూర్చునేసి అందరం ఇలా భోంచేసాము. ఇంకా తర్వాత మొన్న తిరుమల వెళ్ళొచ్చాం కదండి, తిరుమలలో ఏమేమి షాపింగ్ చేసాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కువగా ఏం తీసుకోలేదండి. నేనైతే పిండి దీపాల కిందకి దీపాలు తీసుకోవాలని చూశాను కానీ అవైతే దొరకలేదు. ఇంకా ఆన్లైన్లో చూసి తెప్పియాలి. ఇంకా అమ్ము అయితే ఒక 4 డజన్లు ఏమో గాజులు తీసుకుందండి. ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్తే గాజులు ఖచ్చితంగా నేను తీసుకుంటూ ఉండేదాన్ని. ఈసారి అయితే అమ్ము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ చాలా డిజైన్స్లో చాలా రకాలు ఉన్నాయి తన దగ్గర, కానీ ఈ డిజైన్ చాలా బాగుందని చెప్పేసి ఇదిగోండి 4 డజన్లు 5 డజన్లు గాజులు అయితే తీసుకుంది. డజన్ 100 రూపాయలు ఉంటుంది. తిరుమలలో గాజులు చాలా బాగుంటాయండి కదా. ఒకప్పుడైతే గనుక ప్రతి ఒక్కరికి మనం ప్రసాదంతో పాటు గాజులు అందించేవాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడైతే ఓన్లీ ప్రసాదము, అలాగనే దారాలు కూడా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కొందరు దారాలు కట్టుకుంటారు, కొందరు కట్టుకోరు కదా అని చెప్పేసి ఓన్లీ ప్రసాదం ఒకటే ఇస్తుంటాం కదండి. ఇదిగోండి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనుకుంటాను, మెరూన్ కలరు, బ్లూ, పింక్, అలాగనే కొంచెం పర్పుల్ కలరు అలా తను తీసుకుంది. డజన్ 100 రూపాయల లెక్క. ఇంకా నేనొచ్చేసి మీకు ఆ వీడియోలో షేర్ చేశాను కదండీ తిరుమల వ్లాగ్‌లో, ఇలా కజ్జికాయల అచ్చు తీసుకున్నానని చెప్పేసి 70 రూపాయలు పడిందండి. అచ్చు అయితే చాలా బాగుంది. ఎందుకంటే నాకేమో అల్లడం వచ్చండి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ఇలా అచ్చు ఉంటే కనుక ఈజీగా ఎన్నైనా ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో, ఎలా వస్తాయో కజ్జికాయలని. ఆన్లైన్‌లో తెప్పించాను కానండి 200, 300 అని చెప్పేసి చూసాను కానీ చాలా చిన్నగా వచ్చాయన్నమాట. అది యూజ్ కాలేదని మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. ఇదైతే 70 రూపాయలే కదా, పైగా వుడ్‌ది కదా అని చెప్పేసి తీసుకున్నాను. దీంట్లో ఒకసారి కజ్జికాయలు చేసి చూస్తానండి. బాగొచ్చాయండి, మీతో కూడా షేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు మీరు కూడా కొనుక్కుందరు. సైజ్ అయితే కొంచెం మీడియంలో అలా ఉందనమాట. కజ్జికాయలు కూడా మరీ చిన్నగా ఏం రావు, మీడియం సైజులో అలా వస్తాయి అనుకుంటున్నాను. క్వాలిటీ అయితే బాగున్నాయండి. 70 రూపీస్ పడింది. చూస్తాను ఒకరోజు చేసి బాగా వస్తే గనుక మీతో కూడా షేర్ చేస్తాను. అచ్చు కూడా డిజైన్ చాలా బాగా వచ్చిందనమాట. ఎవరికైనా కజ్జికాయలు రాని వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది కదా. ఇంకా సమోసా మేకర్ అవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ మన ఇంట్లో ఉందని నేనేం తీసుకోలేదు. అలాగనే ఇదిగోండి ఒక 2 చెక్కవి స్పూన్లు తీసుకున్నానండి చిన్నపాటివి. ఒకటి పసుపు, అలాగనే ఒకటి కారం పొడికి తీసుకున్నాను. 2 కలిసి అవి కూడా అంతేనండి. 2 కలిసి 60 రూపీసో ఎంతో. అదేదో వుడ్ మంచిదని చెప్పారు. 2 కలిసి 50కి అడిగినా ఇవ్వలేదు. పోనీలే అని చెప్పేసి 60 రూపాయలో 70 రూపాయలో పడ్డాయి. కానీ చిన్న స్పూన్స్ అండి. సరేలే పసుపుకు కారానికి పనికొస్తాయి కదా అనేసి తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇదొక జ్యువెల్లరీ తీసుకున్నానండి. స్టెప్ చైన్ కాదు కానీ 7 పొరల చైన్ అండి. చంద్రహారం అంటుంటాం చూడండి, సేమ్ అట్లాంటిది. స్టెప్ వైజ్‌గా కాకుండా అన్నీ ఒకటే లెంగ్త్‌తో వచ్చిన 7 పొరల చైను. పెండెంట్‌గా ఇదిగోండి రాళ్ళమోపు అంటాం మా సైడు. అట్లాగా ఈ డిజైన్ నెమలి, అలాగనే ఇదిగోండి ఇలా కెంపులు వచ్చిన డిజైన్‌లో పెండెంట్ వచ్చినట్టుగా తీసుకున్నాను. చైన్ కూడా 7 పొరలు వచ్చిందండి. మామూలుగా చంద్రహారంలో 4 పొరలు అలా చూశాను గానీ, ఇలా 7 పొరల్లో చైన్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే లెంత్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుందండి. పెండెంట్ కూడా బ్యాక్ సైడ్ కూడా లైట్ వెయిట్‌గా అలా లేకుండా థిక్‌నెస్ బాగుంది. చైన్ కూడా ఇలా లాంగ్ లెంగ్త్‌తో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాంటిది ట్రెడిషనల్ జ్యువెల్లరీ అని చెప్తాం కదండీ, నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు వేసుకునేకి కూడా చాలా బాగుంటాయి అనేసి తీసుకున్నాను. 1500, 1600 చెప్తే నేను లాస్ట్‌కి 900కి తీసుకున్నానండి. కాస్ట్ ఎక్కువ పెట్టానా, నార్మల్‌గా రీజనబుల్ ధరలోనే తీసుకున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగనే డిజైన్ ఎలా ఉందనేసి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అదండి తిరుమలలో మేము చేసిన షాపింగ్. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కమ్మనైన టేస్టీ వంటలతో మా ఇంటి వనభోజనాలు మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది, అలా యూస్‌ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మీ అందరికీ యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు నచ్చే వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.